రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లారని చెప్పి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ తన కళ్ళకు గంతలు కట్టి 100 కేజీల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి తనపైన కూర్చొని గుండెల మీద పిడిగుద్దులు గుద్దాడని చెప్పి అప్పటికే నాకు బైపాస్ సర్జరీ అయినటువంటి విషయం వాళ్ళకి తెలుసని చెప్పి ఆ రకంగా పిడిగుద్దులు గుద్దడం ద్వారా గుండెపోటు వచ్చి మరణిస్తే గుండెపోటు ద్వారా చనిపోయాడని చెప్పి అందరినీ నమ్మించాలని చెప్పి ఒక కుట్ర చేశారు. మరి ఈ కుట్రకు సంబంధించి విచారణ చేయడం చెప్పి ఏదైతే రఘురామకృష్ణరాజు కోరాడో మరి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విచారణను వేగవంతం చేసింది. మళ్ళీ ఆ విచారణలో భాగంగా ఇప్పటికే విజయపాల్ అనేటువంటి వ్యక్తిని విచారణకు పిలిపించి అరెస్ట్ చేయడం, ప్రస్తుతం రిమాండ్లో కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ గుండెలపైన కూర్చొని పిడిగుద్దులు గుద్దినటువంటి వ్యక్తికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఎప్పుడు కూడా ఆయన ఇలా ఉంటాడు, ఆయన పేరు ఇదని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. మరి ఆ వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి ఇన్ని రోజులు చర్చ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీకి చెందినటువంటి తులసిబాబు అనేటువంటిది ఈరోజు బయటకు వచ్చింది. సో దీనికి సంబంధించి విచారణకు రావాలని చెప్పి ఒంగోలులో ఈ నెల అంటే జనవరి 3వ తారీఖున విచారణకు రావాలని చెప్పి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి అధికార పార్టీకి చెందినటువంటి తులసిబాబుకు నోటీసులు ఇవ్వడం వెనుక రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈయన అధికార పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, లేదు గతంలో వైసీపీ పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తి, ఇట్లా లేదు ఇంకో రకంగా కూటమి సర్కారు వేరే స్కెచ్ వేసిందని చెప్పి ఇంకో రకంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ తులసిబాబు అనేటువంటి వ్యక్తి గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎవరైతే ఉన్నారో ఆ రాముకు మొన్నటి ఎన్నికల్లో కర్త కర్మ క్రియ అన్నీ తులసిబాబే చేశారనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా కొడాలి నాని ఓడిపోవాలని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తిలో తులసిబాబు కూడా ఒకడు. కొడాలి నాని అంటే టీడీపీ పార్టీకి పడదు. మరి అలాంటి అంటే టీడీపీ పార్టీకి శత్రువు అయినటువంటి కొడాలి నాని ఓటమి కోసం పనిచేసినటువంటి తులసిబాబుకి నోటీసులు ఎందుకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరొక చర్చ ఏంటంటే సిఐడి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ప్రధాన అనుచరుడు ఈ తులసిబాబు. సో అప్పుడు రఘురామకృష్ణరాజుని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టింది ఈ తులసిబాబే, ఆ గుండెల మీద కూర్చొని పిడిగుద్దులు గుద్దింది కూడా ఈ తులసిబాబే చెప్పి ఇంకో రకమైన చర్చ జరుగుతూ ఉంది. సో ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో కూటమి సర్కార్ ఆలోచన వేరేలాగా ఉంది. ఏంటి అది అంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ తులసిబాబుకు నోటీసులు ఇవ్వడం, మరి విచారణకు పిలిపించిన తర్వాత అవును సిఐడి కార్యాలయంలో పిడిగుద్దులు గుద్దింది నేనే అని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే ఈ తులసిబాబు ఉన్నాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. కాకపోతే ఇది కావాలని నేను చేసింది కాదు, అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నా చేత బలవంతంగా చేయించింది, నన్ను భయపెట్టింది, కాబట్టి నేను పలానా దానికి భయపడి రకంగా చేశానని చెప్పి సో ఇప్పుడు నిజాలను ఒప్పుకుంటున్నాను, అప్రూవల్గా మారుతానని చెప్పి తులసిబాబు చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా మరి ఆయనకు నోటీసులు ఇచ్చారనేటువంటి చర్చ కూడా ఒక పక్క జరుగుతూ ఉంది. సో ఈ రకంగా రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసు రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది మాత్రం రానున్న రోజుల్లో తేలుతుంది.